హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిరణ్ రివ్యూస్ యూట్యూబ్ ఛానల్. ముందుగా ఈ వీడియోకి లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈరోజైతే శశికాంత్తో చైతన్య జీవనకైతే ఊహించని షాక్ ఇవ్వబోతున్నారు. జీవన ఆనంది విషయంలో చేస్తున్న కుట్రను ముందుగానే తెలుసుకున్న చైతన్య శశికాంతు మరిక జీవనకు ఎలాంటి షాక్ ఇవ్వబోతున్నారు, మరిక దాంతో జీవన ఏం చేయబోతుంది, ఇదంతా తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక ఈ రోజైతే బుల్లో ఇక ఆనంది ఆదితితో కలిసి ప్రదక్షిణ చేసింది. వాళ్ళిద్దరూ దగ్గరయ్యే అవకాశం ఉంది. ఇక ఆనందికి ఇక ఇలా దైవభక్తి ఎక్కువ. ఎలాగైనా తన శివయ్యతో పోరాటం చేసినా తన భర్తను తను దక్కించుకుంటుంది. ఏదో రకంగా తను తప్పు చేయలేదని నిరూపించుకుంటుంది అని చెప్పి ఇక ఇక్కడ ఇందుమతి, జీవన, ఆలిక్య ముగ్గురు కూడా ఒక పార్కులోకి వచ్చి ఆ పార్కు దగ్గర ఆనందిని ఎలా అంతం చేయాలి, ఆనంది జీవితంలో ఆదిత్యను లేకుండా చెయ్యాలి అని చెప్పి ముగ్గురు కూడా ప్లాన్లు వేసుకుంటూ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. అదే టైంకి అటుగా ఇక చైతన్య, శశికాంత్ అయితే ఇక ఇలా వస్తూ ఉంటారు. వీళ్ళ ముగ్గురిని చూసినా వీళ్ళైతే షాక్ అవుతారు. ఏంటి ఉప్పర్ మీటింగ్ పెట్టారు ముగ్గురే, వీళ్ళు ఖచ్చితంగా ఇక వదిన గురించే మాట్లాడుకునుంటారు డాడ్. ఎందుకంటే వీళ్ళ ముగ్గురికి వదిన అంటే ఇష్టం లేదు. వీళ్ళు ముగ్గురూ కలిసి వదిన మీద నిందవేసి వదినను ఇంట్లో నుంచి బయటకొచ్చేలా చేశారు. వీళ్ల వల్లే వదినకు కష్టాలు. అందుకే ఇక వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారో మనం ముందుగానే తెలుసుకోవాలి డాడ్. ఎలాగైనా ఈ జీవనకు బుద్ధి చెప్పాలి అని చెప్పి వీళ్ళు ముగ్గురూ మాట్లాడుకుంటూ ఉండగా చైతన్య, శశికాంత్ అయితే ఇక వీళ్లను ఇక ఏం మాట్లాడుకుంటున్నారని చెప్పి ఇక వీళ్ల మాటలు చాటుగా వింటూ ఉంటారు. అప్పుడే ఇక అర్థమైపోతుంది శశికాంత్కు, చైతన్యకైతే జీవన ఇలా అంటూ ఉంటుంది. చూడండి, ఇన్నాళ్ళు జీవన ఏం చెయ్యలేదని మీరందరూ కూడా జీవనను హేళన చేసి మాట్లాడారు కదా మీరిద్దరూ. ఇక చూడండి, ఇక ఆనంద జీవితంలోకి ఆదిత్య ఎప్పటికీ రాకుండా ఆనంద జీవితం మసైపోయేలా చేస్తాను. తన బ్రతుకంటే తనకే నచ్చకుండా చేస్తాను. ఈ జీవన అంటే ఏంటో చూపిస్తాను చూడు. జీవన చిన్నప్పటినుండి ఆనందిని ఏడిపించడమే తన పని. ఈరోజు తను ఇక బయట ఇలా ఏడుస్తుందంటే కారణం ఎవరు? నేను. ఇక నా వల్లే అత్తయ్య తనను ఇంట్లో నుంచి గెంటేసింది. కాని ఆ విషయాలు ఎప్పటికీ ఆనంది తెలుసుకోలేదు. తను ఇక తప్పులేదని నిరూపించుకోలేదు. తెలియకుండా అన్నీ జాగ్రత్తగా మనం చేశాం కదా, ఈ జీవన చేస్తే మళ్ళీ దొరికిపోవడమంటూ జరగదు అని చెప్పి చాలా సవాలు చేస్తూ ఉంటుంది జీవన. అయితే అప్పుడే ఇక శశికాంత్, చైతన్య అయితే జీవన మాటలన్నీ వింటూ ఇక వాళ్ల మొబైల్లో వీడియో తీసుకుంటూ ఉంటారు. ఇది ఎప్పటికైనా అవసరం. సునందకు చూపిస్తే నిజమేంటో సునంద తెలుసుకుంటుందని చెప్పి వీళ్లైతే చాలా జాగ్రత్తగా ఇక వీడియో అయితే తీసేసి పక్కకు పెట్టుకుంటారు. ఇక ఇలా ముగ్గురూ మాట్లాడుకుని ఆనందిని ఎలాగైనా అంతం చేసి అలక్యను, ఆదిత్యను కలపాలి. అలక్య ఆ ఇంటి పెద్ద కోడలవుతుందని ఇక జీవన, ఇందుమతి అయితే అలక్యకు చెప్తూ ఉంటారు. ఆ మాటలు కూడా వీళ్ళందరూ వింటూ ఉంటారు. వీళ్ళద్దరైతే ఇక ఇప్పుడు జీవన పని అయిపోతుంది డాడ్, జీవన ఇదంతా చేసిందా, జీవన ఇంత చేసి వదినను ఇంట్లో నుంచి గెంటేస్తుందా, ఇక వదినను ఎలా ఇంటికి తీసుకురావాలి, జీవనకు ఎల్లబూకి చెప్పాలి అని నాకు తెలుసు డాడ్ అని చెప్పి చైతన్యతి జీవన మీద చాలా కోపంతో ఇంటికొచ్చేస్తాడు. వీళ్ళు రాగానే వెంటనే ఇక జీవన కూడా వాళ్లతో మీటింగ్ అయిపోయాగానే ఇక ఇంటికొచ్చేస్తుంది. అప్పుడే ఇక సునంద దగ్గరికి వెళ్ళి అత్తయ్య నీతో కొంచెం మాట్లాడాలి ఆనంది గురించి అని చెప్పి అంటూ ఉండగా అప్పుడే సునంద, ఏంటి జీవల, ఏం మాట్లాడతావు ఆనంది గురించి, ఇక నీకేమైనా విషయాలు తెలుసా ఆనంది? ఇలాంటిదో అందరికీ తెలుసు. తనను ఇంట్లో నుంచి కూడా గెంటేశాం. ఇంకా ఆ మనిషి గురించి ఇంట్లో ఎందుకు మాట్లాడడం, తన వల్ల ఇక మనకెందుకు డిస్టర్బెన్స్ అని చెప్పి అంటూ ఉండగా, లేదత్తయ్యా, ఇక ఈ ఇంటికి బావగారికి ఆనందిని దూరం చెయ్యాలి అంటే బావగారు కట్టిన తాళి ఆనంది మెడలో లేకుండా చెయ్యాలి. అప్పుడే ఆనంది శాశ్వతంగా ఈ ఇంటికి దూరమవుతుంది. లేకుంటే బావగారు కట్టిన తాళి తన మెడలో ఉన్నంతకాలం మనం ఆనందిని ఏం చెయ్యలేము అని చెప్పి జీవన అయితే తన సునందకు చెప్తూ ఉంటుంది తన అత్తయ్యతో. ఇక ఈ మాటలన్నీ చాటుగా ఇక ఇప్పుడు ఏం చెయ్యబోతుంది జీవన అని తెలుసుకోవాలని శశికాంతు, చైతన్య ఇద్దరూ కూడా జీవన సునందతో ఏం మాట్లాడుతుందని చెప్పి అన్నీ వింటూ ఉంటారు. అప్పుడే ఇక వాళ్లకు అర్థమవుతుంది, ఆనంది మెడలో ఉన్న తాళీని తెంపి ఇక ఆదిత్యకు మరో పెళ్లి చేయడం కోసమే జీవన ప్రయత్నిస్తుంది సునందాతో కలిసి. ఇక ఇదే ప్లాన్ చేస్తుంది అని చెప్పి వీళ్లకైతే అర్థమైపోతుంది. ఇక చూశావు కదా నాన్నా, జీవన ఎంత పనిచేస్తుందో. ఇక ఇంట్లో ఉన్న వదినను ఇక బయటకు పంపించి మళ్ళీ అన్నయ్య ప్లేస్లో ఇక అన్నయ్య జీవితంలో వదిన ప్లేస్లో వేరే అమ్మాయిని తీసుకురావాలనుకుంటుంది. అలాంటి జీవనకు ఎలా బుద్ధి చెప్పుదాం,
నువ్వే చెప్పు నాన్నా అని చెప్పి ఇక చైతన్య అయితే శశికాంత్తో అంటూ ఉంటాడు. అప్పుడే ఇక శశికాంత్ అయితే, ఏమోరా చేతు, నీ భార్యకు ఎలాంటి శిక్ష ఇస్తావో నీ ఇష్టంరా. ఇక నువ్వు ఏం చెప్పినా ఇక నేను నీ వెంట ఉండి చేస్తాన్రా. ఆనందిని ఇంటికి రప్పించడం కోసం నేనేమైనా చేస్తాన్రా. ఎందుకంటే ఒక రకంగా ఆనంది ఇంటికి దూరం కావడానికి నేను కూడా కారణంరా. ఇక నా రెండో పెళ్లి వల్లనే ఇంట్లో ఈ సమస్యలన్నీ వచ్చాయి. నా వల్లనే ఆనంది కష్టాలు పడుతుంది. అవన్నీ ఇక నా తప్పులేరా. కాబట్టి నేను నా తప్పును సరిదిద్దుకుని నా పెట్టకోడలు ఆనందిని ఇంటికి తీసుకురావడం కోసం నే నీతో కలిసి ఏమైనా చేస్తాన్రా. చెప్పరా, మీ వదినని ఎలా ఇంటికి తీసుకొద్దాం, ఇక ఈ జీవనకు సునందకు ఎలా బుద్ధి చెబుదాం అని చెప్పి ఇక శశికాంత్ అయితే చైతన్యను అడుగుతూ ఉండగా, అప్పుడే ఇక చైతన్య అయితే, డాడ్, నేనొక ప్లాన్ చెప్తాను. ఇక నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది, తనని నేను పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకొస్తాను. దాంతో ఇక జీవనకు అమ్మకు ఇద్దరూ కూడా దిమ్మ తిరిగిపోతుంది. ఎందుకంటే వాళ్ళు చెయ్యాలన్న పని నేను ముందుగానే చేసి పెడతాను. ఇక నాది తప్పంటారా మరి ఒప్పంటారా, మరి మీరు చెయ్యాలనుకున్నది ఏంటి అని చెప్పి వాళ్లను ఇక ఇలా బెదిరిస్తాను. ఇక మర్యాదగా ఇక వదిన చేసిన తప్పును క్షమించండి. ఇక వదిన తప్పు చెయ్యలేదుగాని తన దగ్గర సాక్ష్యం లేక నిరూపించుకోలేకపోతుంది. అసమర్థతో వదిన ఏడుస్తుంది. కాబట్టి ఎలాగైనా వదినని ఇంటికి తీసుకొస్తేనే ఇక నేను ఈ అమ్మాయిని వదిలేస్తాను. లేకుంటే జీవన నాకు అవసరం లేదు. నేను ఇక ఈ అమ్మాయినే పెళ్లి చేసుకొని ఈ ఇంట్లోనే ఈ అమ్మాయిని నీ కోడలిగా ఉంచుతాను అని చెప్పి అమ్మకిక జీవన అవసరం లేదని చెప్పి జీవనను ఇంట్లోంచి గెంటేసేద్దామని చెప్పి ఇక ఇలా చైతన్య అయితే పెళ్లి డ్రామా ఆడదాం నాన్న, ఇక వాళ్ల ప్లానే వాళ్లకు రివర్స్గా ఇలా మళ్ళీ మనం చేద్దాం అని చెప్పి చైతన్య అయితే అంటూ ఉంటాడు శశికాంత్తో. అప్పుడే ఇక శశికాంత్ అయితే, సూపర్ ఐడియారా, నీ ఫ్రెండ్ మరి దీనికి ఒప్పుకుంటుందా, ఇక ఇలా ఒకరోజు 2 రోజులు ఇక నీకు భార్యగా నటిస్తుందా అని చెప్పి అంటూ ఉండగా, తను చాలా మంచిది నాన్న, ఇక ఇలా నటించడమే కదా, ఖచ్చితంగా నటిస్తుంది. మంచి కోసం నా ఫ్రెండ్ ఏమైనా చేస్తుంది. ఇక నాకు క్లోజ్ ఫ్రెండ్ అని చెప్పి ఇలా అంటూ ఉండగా, పదరా ఇంకెందుకురా ఆలస్యం, ఇక ఈ సునంద జీవన ప్లాన్ చేసుకునేలోపే మనం ప్లాన్ అమలు చేద్దాం అని చెప్పి ఇక బయటకు వెళ్లి శశికాంత్ చైతన్య ఇద్దరూ కూడా ఇలా చైతన్య ఫ్రెండ్ ఇక అమ్మాయితో మాట్లాడుతూ ఉంటారు. జరిగిందంతా అమ్మాయికి అర్థమయ్యేలా చెప్తారు. అప్పుడే ఇక చైతన్య ఎంత మంచివాడో నాకు తెలుసు అంకుల్, ఇక చైతన్య కోసం ఇక నేనిలా నటించడానికి రెడీ అని చెప్పి ఇక ఇలా అంటూ ఉంటుంది. ఆ అమ్మాయి కూడా సరే అని చెప్పి ఇక ఆ అమ్మాయి తనంతట తానే తన మెడలో ఒక తాళీని ఒక పూలదండను వేసుకుంటుంది. ఇక్కడ సేమ్ ఇక పూలదండ చైతన్య కూడా తన మెడలో తానే వేసుకుంటాడు. ఇక వీళ్ళిద్దరినీ తీసుకొని ఇక శశికాంత్ అయితే ఇంటికి వస్తూ ఉంటాడు. ఇక సునంద జీవన అయితే ఇక చైతన్య మరో పెళ్లి చేసుకొని ఇక శశికాంత్ ఇంటికి రావడం, ఇక ఇలా ఇంటికి తీసుకురావడం చూసి ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏంటి, ఏం చేస్తున్నారండి మీరు, ఇక చేతుగానికి మరో పెళ్లి చేసుకొచ్చారేంటి, జీవన తన భార్య ఇంట్లో ఉండగా ఇదేం పని అని చెప్పి సునంద అడగడంతో, ఏం లేదు, చైతన్య ఆ అమ్మాయిని ప్రేమించాడంట. ఆ అమ్మాయి అంటే చేతుకు చాలా ఇష్టమంట. జీవనని కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కాని ఇప్పుడు జీవన ప్రవర్తన జీవన చేతుగానికి అస్సలు నచ్చట్లేదు. అందుకే తన ఇష్టమైన అమ్మాయికి ఇక ఇలా తాళి కట్టి ఇంటికి తీసుకొస్తున్నాడు. నా కొడుకు చేసింది తప్పేం కాదు సునందా, ఇక నా కొడుకు చేసింది కరెక్టే అని చెప్పి అంటూ ఉండగా, అప్పుడే ఇక జీవన అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి మావయ్య, ఏం మాట్లాడుతున్నారు, ఇక నేను చేతుతో గొడవ కూడా పెట్టుకోలేదు. అలాంటి చేతు ఇక నన్ను వదిలేసి ఇక నాకు విడాకులివ్వకుండా మళ్ళీ చేసుకొని ఇంటికి రావడమేంటి, ఇక మీరు పెద్దవాళ్లుగా ఒక తండ్రిగా ఇలానైనా మీరు మీ కొడుకుకు సపోర్ట్ చేసేది అని చెప్పి జీవన అయితే, నో, ఇలా జరగడానికి వీలులేదు అని చెప్పి అరుస్తూ ఉంటుంది. దాంతో ఇక చేతు అయితే, ఇలాగే జరుగుతుంది, నేను ఇలాగే ఈ అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చి ఈ ఇంట్లోనే నాతో పాటే ఉండమని చెప్తాను, ఇక ఇక్కడే ఉంటుంది, ఎవరాపుతారో నేను చూస్తాను అని చెప్పి చైతన్య అయితే అంటూ ఉంటాడు జీవన సునన్నతో. అప్పుడే ఇక వీళ్ళైతే షాక్ అవుతారు. ఇక ఆదిత్యకు మరో పెళ్లి చేసి అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చి ఆనందిని ఇంటికి దూరం చేద్దామంటే ఈ చేతుగాడు శశికాంత్తో ఇద్దరేంటి ఇంత పెద్ద ట్విస్ట్ ఇచ్చారు, ఇప్పుడెలా అని చెప్పి సునంద అయితే ఏం మాట్లాడకుండా అలాగే ఇక బిక్కిరిగా చూస్తూ ఉంటుంది. దాంతో ఇక జీవనైతే, అత్తయ్య, మీరైనా చెప్పండి, మీ అబ్బాయి చేసింది తప్పని, ఇక ఆ అమ్మాయిని పంపించేయండి,
లేకుంటే ఇక నేను బ్రతకలేను. ఇక నాకు చేతు కావాలి. చేతుని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు చేతు ఇక నేను వద్దని నన్ను పొమ్మంటున్నాడు. ఆ అమ్మాయిని ఇంటికి తీసుకొస్తున్నాడు. నేను తట్టుకోలేను అత్తయ్య, ఏదో ఒకటి చెయ్యండి అని చెప్పి జీవనైతే చాలా ఏడుస్తూ ఉంటుంది సునంద దగ్గరికి వెళ్ళి. అప్పుడే ఇక సునంద అయితే, నేనేం చేయను జీవన, చేతుగాడు ఇలాంటి పని చేయడమేంటి? వాడిక మంచివాడు కాదనుకున్నాను. కాని మరి ఇలా మూర్ఖంగా ఆలోచించి ఇక పెళ్ళుండగానే ఇంట్లో మరో పెళ్లి చేసుకొని వస్తాడా ఆ అమ్మాయిని? ఇంట్లో ఉండమని చెప్తున్నాడు. ఇక నా పర్మిషన్ కూడా అవసరం లేదంటున్నాడు. వాడితో నేను మాట్లాడలేను జీవన, ఇక అదంతా నువ్వే చూసుకో అని చెప్పి అక్కడ్నుండి కోపంగా సునంద వెళ్ళిపోతుంది. అప్పుడే శశికాంత్తో చైతన్య అయితే చాలా నవ్వుతూ ఉంటారు జీవనను చూసి. ఏంటి వెటకారం చేస్తున్నారా? ఇక నేను ఇప్పుడే వెళ్ళి మీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. ఇక నాకు విడాకులివ్వకుండా చట్టరీత్యం మీరు చేసింది తప్పు. పెళ్లి చేసుకొని రెండో పెళ్లి చేసుకోవడం చాలా పెద్ద తప్పు. నీ మీద కేస పెడతాను అని చెప్పి జీవన అయితే చైతన్యను చాలా బెదిరిస్తూ ఉంటుంది. దాంతో ఇక చైతన్య అయితే, నువ్వు ఎన్ని కేసులైనా పెట్టుకో, జైలుకు వెళ్ళైనా సరే నేను మళ్ళీ వస్తాను. మళ్ళీ వచ్చి నా డార్లింగ్తో నేను సంతోషంగా ఉంటాను. నువ్వవసరం లేదు జీవన, వెళ్ళిపో నువ్వు ఇంట్లో నుండి. నా కళ్ల ముందు నువ్వొక్క నిమిషం కూడా ఉండడానికి వీలులేదు అని చెప్పి చైతన్యతే, ఈరోజు జీవన నువ్వెళ్ళిపో, ఇక నీ సామాన్లన్నీ సర్దుకుని త్వరగా నువ్వెళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపో అని చెప్పి చైతన్యతే అంటూ ఉంటాడు. అప్పుడే ఇక ఇలా జీవన అయితే ఏడుస్తూ ఉంటుంది. ఏంటి ఇక నువ్విలా ఏడుస్తున్నావా? ఇక నీలో ఈ ఏడుపు ఇప్పుడే చూస్తున్నాను. ఇక మిగతా వాళ్ల జీవితాలను కూడా ఇలానే చెయ్యాలనుకుంటున్నావు కదా, వాళ్ల ప్లేస్లో నువ్వుంటే ఎలా ఉందిప్పుడు అని చెప్పి అంటూ ఉంటాడు చైతన్య అయితే. అప్పుడే ఇక జీవనైతే, ఏంట్రా ఏం మాట్లాడుతున్నావురా, నిన్ను మిగతా వాళ్లను విడగొట్టి ఇలా చెయ్యాలనుకోవడం ఏంటి అని చెప్పి జీవన అడగడంతో, నువ్వు మా వదిన విషయంలో తప్పు చేస్తున్నావు. ఇక నువ్వు తప్పు చేసి నింద వదిన మీద వేసి వదినను ఇంట్లో నుంచి గెంటేశావు. అంతేకాదు ఇప్పుడు ఇక అన్నయ్యకు మరో పెళ్లి చెయ్యాలని అమ్మతో ప్లాన్ చేస్తున్నావు. అదంతా నేను నాన్న విన్నాము. కాబట్టే నువ్వు అమ్మ అన్నయ్యకు